హనుమంతుడు శివుని అవతారం. పురాణాల ప్రకారం శ్రీ హనుమంతుడు అనేది శివుని అంశావతారం అని చాలా స్పష్టంగా చెప్పబడింది. కానీ ఈ అవతార రహస్యానికి ఒక అసలు కారణం ఉందని మీకు తెలుసా? ఒకసారి శ్రీ విష్ణువు రావణుని అహంకారం పెరుగుతుందని ముందుగానే తెలిసి శివుడిని పిలిచాడు. అతను ఇలా అన్నాడు: భూలోకంలో త్వరలోనే నేను రాముడిగా అవతరిస్తాను. రావణుడిని సంహరించడానికి నీ శక్తి అవసరం. నా సేవలో, నా ధర్మయుద్ధంలో నాకు అండగా ఉండాలి అని అన్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు: రామభక్తుడిగా నేను నీకు సేవ చేస్తాను. అవసరమైనప్పుడు భూలోకంలో పుట్టి నీకు సేవ చేస్తాను అని అన్నాడు. పర్వత రాజకుమారి అయిన రంజనాదేవి సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేసి పరమశివుడినే నా గర్భం నుండి దేశోత్తముడిగా గొప్ప భక్తుడు పుట్టాలి అని కోరుకుంది. శివుడు ఆమె భక్తిని చూసి సంతోషించి తాను అవతరించడానికి సంసిద్ధమయ్యాడు. అయితే హనుమంతుడి జన్మలో మరో ఆశ్చర్యకరమైన రహస్యం ఉంది. అంజనాదేవి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయంలో దేవతలు అగ్నికి నైవేద్యంగా ఇచ్చిన పాయసం పవనదేవుడు తీసుకుని వచ్చి అంజనాదేవికి అందించాడు. ఆ పాయసంలో శివుని దివ్య శక్తి నిండిపోయి ఉంది. అది తిన్న తర్వాత అంజనాదేవి గర్భం వచ్చింది. అలా శివుడు అంశం పవనం ప్రసాదించిన దివ్య శక్తిగా కేసరి వంశంలో హనుమంతుడు అవతరించాడు. దీనికి 3 శక్తివంతమైన కారణాలు ఉన్నాయి. రావణుడు శివుని పరమ భక్తుడు. అతని మాయా, బలం అన్ని శివానుగ్రహం వల్లే వచ్చాయి. అందుకే అతన్ని జయించడానికి శివుడు అంశం మాత్రమే సరిపోతుంది. రాముడు ధర్మయుద్ధంలో భక్తి, బలం, శక్తి, జ్ఞానం, నిరంతరం సేవ అన్నీ కలిపినవాడు కావాలి. అది చేయగలవాడు శివుడు అంశే. శివుడు రాముడిని ప్రత్యక్షంగా చూడాలని, సేవించాలని ఎప్పటి నుంచో కోరుకున్నాడు. పుట్టిన కొద్దిసేపటికే హనుమంతుడు సూర్యుని మామిడికాయ అనుకుని ఎగిరిపోయిన కథ కూడా ఈ శివాంశ బలం వల్లే. ఈ చిన్న వయసులోనే దేవతలను ఆశ్చర్యం కలిగించే శక్తి కనబరిచాడు. రామాయణం మొత్తం చూస్తే ఈ ప్రపంచంలో భక్తి అంటే ఏమిటో చూపించేది హనుమంతుడే. రాముని కోసం సముద్రం దాటి సీతను కనుగొన్నాడు. రాముని కోసం లంకను తగలబెట్టాడు. రాముని కోసం సీతాదేవికి భరోసా ఇచ్చాడు. రాముని కోసం లక్ష్మణుడికి సంజీవిని తీసుకొచ్చాడు. ఏ పని చేసినా అది రామునికే, కేవలం రామునికే. ఇది శివాంశానికే సాధ్యమైంది. శివపురాణం చెబుతున్నది: హనుమాన్ నా శివో భక్తి, శివో హనుమద్రాశాయం. అంటే హనుమంతుడు శివుని అవతారమే కాక శివుడు హనుమంతుడిని ప్రేమిస్తాడు. వీడియో నచ్చినట్లయితే శ్రీరామదూతం శివాంశ సంభూతం జై హనుమాన్ జ్ఞాన గుణసాగర అని కామెంట్ చేయండి.